వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనమైతే గేమింగ్ అనేది కాదు, ఇలా నా ఆర్ట్ వర్క్ అనేది చూపెడతాం. మీకు కొన్ని ఇల్లుస్ట్రేట్స్ అయితే నేనైతే చేయబోతున్నాను. అంటే ఫేస్ హెడ్ ఎలా వస్తుందో దాని డ్రాయింగ్. ఇంకొకటి చిన్న నేను బయట కూర్చున్నప్పుడు అయితే వేసినాను అండి, కాబట్టి అదే మీకు చూపెడదామని వస్తున్నాను. 3 డ్రాయింగ్స్ అయితే వేసిన. ఐ డ్రాయింగ్, హెడ్, సైడ్ హెడ్, ఇంకోటి కొంచెం సైడ్ చూసినట్టు అది కూడా వేసిన ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మంచి చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి, సపోర్ట్ చేయండి ప్లీజ్. 200 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఏవి గేమ్ మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోని. నేనైతే కొంచెం డ్రాయింగ్ అయితే వేసేసిన. ఇప్పుడు దీనికి ఎట్లా డ్రాయింగ్ చేయాలో చూపిస్తున్నా. ఐస్ డ్రాయింగ్ అయితే చేస్తున్నా. పోర్ట్రేట్ అనేది తీసుకున్నా ఇప్పుడే. ఇక్కడ ఫేస్ డ్రాయింగ్ కూడా ఇప్పుడు మీ ముందరనే వేసేస్తా. ఇది ఎట్లా చేసినాను ఫ్రెండ్స్. నేనైతే లిడ్ వచ్చేసి ఇదైతే వాడతాను, ఈ లిడ్స్ అయితే వాడతాను. ఇలాంటిది గ్రీన్ బాక్స్ అనేది ఉంటుంది, అది కూడా మంచి క్వాలిటీది, కాబట్టి ఇదైనా అదైనా వాడుకోవచ్చు. నేను లిడ్ అయితే దీంట్లోకి అయితే వేయాలి. ఇది పెన్సిల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే తీసుకున్నాం కదా, నా ముందటైతే పీసీ అనేది ఉంది. కెమెరా అనేది ఆడదాకా వస్తలేదు. పీసీ ఉంది, నేను పీసీలో దాంట్లోకి వెళ్ళి తీసుకుంటే వేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం లైట్గా అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్, డార్క్ వేసుకోవద్దు. ఫ్రెండ్స్ మన ఛానల్కి 200 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లెఫ్ట్ సైడ్ ఐ అయితే వేస్తున్నాను, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి ఉల్టా వచ్చిందని. నేను లెఫ్ట్ సైడ్ది ఐ అయితే వేస్తున్నాను. టేబుల్ వేసేసి ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను రైట్ సైడ్ది తీసుకున్నా. లెఫ్ట్ సైడ్ ఐ. సారీ ఫ్రెండ్స్, నేను అయితే ఒక చిన్న మిస్టేక్ అనేది జరిగింది. ఇది రైట్ సైడ్దే కానీ నేను లెఫ్ట్ సైడ్ అని చెప్పిన, సారీ. ఎరేజ్ చేసేసుకున్నాం. నేను ఎందుకు 2 సైడ్స్ రబ్ చేస్తున్నాను అంటే, ఇక్కడ ఫోటోలో నేను కొత్త డ్రాయింగ్లో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. మన ఫ్రీ ఫైర్ గేమింగ్ది కూడా ఉంది, ఏవి గేమ్ ప్లే జోన్, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం క్రాస్గా తీసేసుకొని ఇక్కడైతే మనమైతే ఒక చిన్నది ఇట్లా పెట్టుకోవాలి. ఇదైతే ఒక ఫినిషింగ్ టచ్ది ఫ్రెండ్స్. అప్పుడే ఫినిషింగ్ టచ్ అయింది అని అనుకోవచ్చు మీరు, కానీ ఫినిషింగ్ టచ్ అంటే అది కాదు. ఒక లైట్ది రే అనేది దాంట్లో పడుతుంది, అంటే ఒక షైన్ లాంటిది. ఇలా ఉల్టా పల్టా వేయొద్దు, మనం పెద్ద వేసుకోవాలి ఫ్రెండ్స్. ఐస్ని బట్టి వేసుకోవాలి, అంటే ఇవి మనం ఏం వేసుకుంటలేము, మీకు కుర్తి చూపెడుతున్నా. అలా మీరు వేసుకుంటే కొంచెం నీట్గా వేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే దీన్ని లైన్ అయితే చేసేస్తున్నా.
ఇప్పుడైతే మనము ఇలా అనేది షేడింగ్ అనేది ఇవ్వాలి. ఎట్లా పడితే అట్లా వేయొద్దు ఫ్రెండ్స్, ఓన్లీ ఇట్లా అయినా వేయాలి, లేకుంటే అట్లా అయినా వేయాలి. ఇట్లా చూస్తే ఐ ఇట్లా రే అనేది ఐకి ఇట్లా మిడిల్ బాల్కి ఇట్లా అని ఇట్లా మొత్తం ఇట్లా క్రాస్గా టచ్ చేయకుండా వెళ్ళాలి ఫ్రెండ్స్, అలా చేయాలి. మీ దగ్గర చార్కోల్ పెన్సిల్స్ ఉంటే కూడా మీరు వాడచ్చు. చార్కోల్ పెన్సిల్స్ నా దగ్గర లేవు కాబట్టి నేను వచ్చి డ్రాయింగ్ కోసం ఇది అయితే చూపెడుతున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి లైక్. ఫ్రెండ్స్ మన దగ్గర పుష్ప డ్రాయింగ్స్ కూడా ఉన్నాయి, కావాలి అంటే నాకు చెప్పండి కామెంట్ చేసి. కానీ ఎక్కువ నా సబ్స్క్రైబర్స్ ఎక్కడ అంటే నా స్కూల్లోనే ఉన్నారు, మా స్కూల్లోనే ఉన్నారు కాబట్టి నాకు చెప్తే నేను అయితే వాళ్ళకి ఒక 2 డేస్లో అయితే చేసి ఇచ్చేస్తా. ఐబ్రో అనేది వేసుకుంటున్నాను నేను. ఇలా అయితే వేసుకోవాలి. ఇలా పోర్ట్రేట్ చేయాలి ఫోటోకి. ఓకే దాన్ని ఇప్పుడైతే కొంచెం డార్క్గా ఈ అవుట్లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ అవుట్లైన్ వేసుకొని డార్క్గా. ఇవి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎల్లాక వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను ఎందుకంటే క్యారెక్టర్కి ఉన్నాయి కాబట్టి. ఇవైతే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే మిస్సింగ్ అనేది అయిపోతాయి, అంటే ఒకటి క్రాస్ ఒకటి స్ట్రైట్ అట్లా వస్తుంది. నేనైతే అవి వేసుకుంటలేను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ లైట్ చేసినాం కదా ఫ్రెండ్స్, దీనికి డార్క్ చేయాలి. మీ దగ్గర చార్కోల్ పెన్సిల్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇలా అయితే వేసేయాలి. ఇంకోటి మన షేడింగ్ అయితే ఇలా నీట్గా కొంచెం ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ అవుట్లైన్ అయితే మీరు చూస్తూనే ఉండాలి ఎందుకంటే షేప్ మారిపోతుంది మన షేడింగ్ మనం వేస్తున్న కొద్దీ అదైతే ఇట్లా వేయాలని మనకి అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ షేడింగ్ అనేది వేసేసుకున్నాం మనం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే షేడింగ్ కూడా అయిపోయింది. కొంచెం మీరు ఇట్లా నర్వస్నెస్ వేసేయండి. రెడ్ కలర్ తోటి వేస్తారు కదా కొంతమంది, మనమైతే పెన్సిల్ తోటి వేసినాం. ఇదైతే ఎపిసోడ్ 1 డ్రాయింగ్ ట్రయల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ డ్రాయింగ్. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా షైన్ వస్తుందో ఇక్కడ. ఇదైతే మనది అది డ్రాయింగ్.
నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకోవాలి. నేను తీసుకున్నట్లు ఒక సర్కిల్ తీసుకొని అక్కడ మిడిల్ 1 లైన్ కొట్టేసి ఇట్లా సైడ్కి ఒక హాఫ్ సెంటీమీటర్ లైన్ కొట్టండి. అంటే ఒక లైన్లో సగం కొట్టండి. సగం కొట్టినాక ఫ్రెండ్స్ ఇక్కడ సగం కొట్టినాక ఇట్లా అనండి. అంటే క్రాస్ చేసేసేయండి ఇట్లా. అప్పుడైతే మన చిక్స్ అనేది కూడా వస్తాయి. ఫ్రెండ్స్ నేనైతే పీసీలో అనేది ఫోటో చూసుకున్నా. ఫస్ట్ అయితే రౌండ్ గీయండి. సర్కిల్ గీసినాక ఇట్లా అయితే చేసుకోండి. అంటే కొంచెం ఈ లైన్ని కొంచెం క్రాస్ చేయండి. మధ్యలో మిడిల్లో లైన్ కొట్టేసి మీకు ఎంత దాకా కావాలో. తర్వాత మనకి ఈ క్రాస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లైన్ ఈడికెళ్ళి ఈ క్రాస్ లైన్ ఉన్నది ఇంకా క్రాస్ చేసేసండి. క్రాస్ చేసేసి కింద ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు మంచిగా అర్థమవుతుంది. ఇట్లా పెట్టుకోండి. మనకి ఇట్లా సర్కిల్ ఏడు దాకా వస్తుందో అక్కడ నోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇలా వేసుకుంటున్నా నోస్. అయితే వేసేసుకోవాలి సర్కిల్ దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే సర్కిల్ ఈ ఎండ్ పాయింట్ దగ్గర ఒక లైన్ కొట్టుకోవాలి. 2 లైన్స్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఏడికెళ్ళి అవి 7 దాకా కావాలి. ఇంత అయితే నేను చేసుకున్నా. నెక్స్ట్ ఈ పెద్ద లైన్ దగ్గర ఇలా క్రాస్గా ఒక లైన్ గీయండి. ఓకే, గీసినాక ఇలా ఇంకో క్రాస్ లైన్ గీయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్ సైడ్ కూడా ఇంకో క్రాస్ లైన్ గీసేసి ఇంకా మొత్తం 7 దాకా చేయాలంటే ఈ సర్కిల్ నోస్ దాకా కొంచెం నోస్ పైన వేసేసేయండి. అంటే నోస్ స్టార్టింగ్ దగ్గర ఈడ చేసేసినాక ఇట్లా. ఓకే, డన్ ఫ్రెండ్స్. వచ్చేసినాయి 2 ఇయర్స్ అయితే వచ్చేసినాయి. 2 ఇయర్స్ వచ్చేసినాక ఈ మిడిల్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ మిడిల్ లైన్స్లో ఐస్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఫస్ట్ ఇది ఫేస్ ట్రయల్ గురించి చెప్తున్నా కాబట్టి హెడ్ అవన్నీ ఎట్లా చేయాలో చెప్తున్నా. ఐస్ అనేది తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్ చూసే హెడ్ ఎట్లా చేయాలంటే సర్కిల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సర్కిల్ తీసుకోండి ఒకటి. మీకు కంపాస్తో తీసుకుంటారు కొంతమంది, అట్లా కూడా తీసుకున్నా ఏం కాదు. సర్కిల్తో తీసుకున్నాక సర్కిల్ ఎండ్ అయ్యే పాయింట్ దగ్గర ఇలా చేసేయండి. ఒకటి లోపలికి వెళ్ళి ఇట్లా బయటికి. ఓకే, బయటికి చేసి నోస్ అనేది నేను యానిమే క్యారెక్టర్లో వేస్తున్నాను. యానిమే లాగా ఉండాలి కాబట్టి ఇలా అయితే చేసేసుకోవాలి. ఇది కార్నర్ కొంచెం డౌన్ చేయండి. నెక్స్ట్ ఒకటి చిన్న ఓకే డన్. కొంచెం ఇది క్రాస్ ఉండాలి యానిమే క్యారెక్టర్స్కి అయితే. ఇంకోటి చిన్న అనేది ఇట్లా అనేది చేసేసేయాలి. ఇప్పుడు పెద్ద సర్కిల్ ఉంది, ఈ పెద్ద సర్కిల్ అనేది పోతుంది. నేను ఇక్కడ ఐస్ దగ్గర 2 లైన్స్ తీసుకోవాలి. ఓకే, 2 లైన్స్ తీసుకున్నాక ఈ 2 లైన్స్ దగ్గరనే మనం ఇయర్ అనేది స్టార్ట్ చేసేసాలి. క్రాస్ గీయాలి ఫ్రెండ్స్. దీనికి అటాచ్ అయ్యి. ఓకే, తీసుకున్నారా? ఇప్పుడు ఈ పైన సర్కిల్ని చిన్న రబ్ చేయండి.
ఇప్పుడు మనకు సర్కిల్ ఉన్నది కనబడుతుంది, అంటే చిన్నగా మనం చిన్న రబ్ చేసినాం కాబట్టి కొంచెం సర్కిల్ అనేది కనబడుతుంది. ఈ సర్కిల్ని మనం ఇప్పుడు హెయిర్ అవన్నీ చేసేసారు. ఇక్కడికి వెళ్ళైతే తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం సర్కిల్ని అయితే ఇప్పుడు డార్క్ చేయాలి. సర్కిల్ని డార్క్ చేసి ఈ ఇయర్కి అవతల కొంచెం సర్కిల్ ఉంటుంది కాబట్టి ఇయర్కి అవతలకి వెళ్ళి తీసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి కార్నర్ తీసుకున్నాం కొంచెం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనది సైడ్ ఫేస్ డ్రాయింగ్ అయితే వచ్చేసింది. మిడిల్ పార్ట్స్ అనేది మనం ఈ సర్కిల్ని రబ్ చేసేసి ఇక్కడ మన ఐస్ని అనేది చేసేసాలి. ఇది తర్వాత నెక్స్ట్ దీనికి కూడా చేసేద్దాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కొంచెం సైడ్గా చూడే పార్ట్ని అయితే వేయబోతున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ నేనైతే వేసేస్తాను మొత్తం ఇప్పుడు. ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ సర్కిల్ చేసుకోండి. సర్కిల్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మేము మళ్ళీ చూపెడుతున్నాను. ఒక సర్కిల్ చేయండి. ఆ సర్కిల్ లేదు కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం ఎగ్ టైప్ తీసుకోండి. ఎగ్ పండగ పెడితే ఎట్లుంటుందో అట్లా తీసుకోండి. తీసుకున్నాక దాంట్లో 2 లైన్స్ గీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఏందా ఇట్లా తీసుకోండి, అంటే ఇది కర్వ్డ్ ఉంటుంది. దీన్ని ఇట్లా తీసుకొని ఇట్లా చేసేసాం, అంటే ఇట్లా చూపారు. ఇది కర్వ్డ్ ఉంది, ఇట్లా తీసుకొని ఇట్లా చేసేసాండి. చేసేసి ఇట్లా అనండి. ఇక్కడ ఈ హెడ్ ఉంటుంది కదా, ఈ హెడ్ని నీట్గా చేసుకొని ఇక్కడ 2 లైన్స్ గీయండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను నోస్ అనేది గీసిన. ఈ నోస్కి ఇయర్కి అంటేటట్టు 2 లైన్స్ గీసుకోండి. ఈ ఫస్ట్ లైన్ అనేది మన ఇయర్ స్టార్ట్ కావాలి. ఇది నోస్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడైతే ఇయర్ ఎండ్ అయిపోవాలి. ఇయర్ అంటే ఆ ఇయర్ కాదు, మన చెవు. నెక్స్ట్ ఇది దీని తర్వాత ఇక్కడ కూడా సేమ్ అట్లే వచ్చింది, ఇక్కడ కూడా అట్లే రావాలి. కాబట్టి ఇక్కడైతే ఇట్లా తీసుకొని కొంచెం మెడ ఉంటుంది కదా, అట్లా కొంచెం స్టైలిష్ చేసేసాండి దీన్ని కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ మనం నోస్ కింద ఒక మౌత్ అనేది డ్రా చేసుకోవచ్చు, కానీ ఇది కూడా క్రాస్ చేయొద్దు, ఇది స్ట్రైట్ చేసేసేయాలి. ఓకే, ఇక్కడైతే మనం ఐస్ అనేది చేయాలి. ఐస్ అనేది నేను నెక్స్ట్ పార్ట్లో అనేది చెప్తాను. నెక్స్ట్ పార్ట్లో చెప్పాలా లేకుంటే ఈ పార్ట్లోనే చెప్పేసేయాలా? సరే ఫ్రెండ్స్, ఈ పార్ట్లోనే చెప్పేస్తా. వీడియో కూడా లాంగ్ అవుతుంది కొంచెం. నెక్స్ట్ ఇప్పుడైతే మనది యానిమే క్యారెక్టర్ అనేది నేను టైంపాస్ డ్రాయింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. డ్రాయింగ్ చేస్తుంటే కొంచెం యూట్యూబ్లో కూడా చేద్దాం అని చెప్పేసి ఇట్లా అనేది గీసేసుకున్నా. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది చేసిన. అప్పటికి యూట్యూబ్ గుర్తు రాగానే ఇంకా యూట్యూబ్లోనే పెట్టేద్దాం ఇవి అని చేస్తున్నా. ఏం చేయాలంటే దీంట్లో యానిమే క్యారెక్టర్ ఏం లేదు ఫ్రెండ్స్, నేనే చేసేసిన. ఫస్ట్ మీరు ఐస్ని తీసుకోవాలి. క్యారెక్టర్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. క్యారెక్టర్ అంటే అది హ్యాంగ్రీ ఉందా లేకుంటే సైలెంట్ ఉందా అట్లా కూడా ఉంటుంది.
నేను ఒక సైడ్ అయితే 2 అనేది తీసుకున్నా, ఇంకో సైడ్ అయితే తీసుకోలేదు. హెయిర్ అయితే నేనైతే ఇట్లా వేస్తున్నాను. ఇంటర్నెట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటర్నెట్ అనేది రాదు కాబట్టి ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ చేసి చాలు. నేనైతే ఇట్లా తీసుకున్నాను క్యారెక్టర్, కొంచెం స్మైల్ని చేసి చాలు. స్మైల్ పక్కన ఉన్నది కూడా. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. మీరు అజయ్ విజయ్ దుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవి గేమ్ ప్లేస్ ఉన్నాయి కూడా. ఇప్పుడైతే నేను హ్యాండ్ అనేది వేయబోతున్నాను. డన్. ఇది ఒకటి పెద్దది హ్యాండ్. ఓకే, డన్. ఈ పెద్ద ఉంది ఆ హ్యాండ్. ఈ పెద్దది ఏంటంటే ఇట్లా ఇట్లా కనబడటానికి పెద్దది ఉంది. కాలరెడ్డిని చిన్న కూడా చేసేయచ్చు. చిన్న చేసేద్దాం. చిన్న చేసేస్తే దానికి డిజైన్ ఉండదు ఫ్రెండ్స్. ఇట్లా ఇక్కడ పెన్ వస్తుంది, అందుకే ఇది ఎంత పెద్ద వచ్చింది. ఓన్గా క్రియేట్ చేసిన కాబట్టి కొన్ని మిస్టేక్స్ అనేది వెళ్తున్నాయి. ఓకే, డన్. నెక్స్ట్ మనమైతే ఇక్కడ అనుకూలమైన డిజైన్ అయితే వేయాలి. ఒక డ్రెస్ చేసేసాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ మనం మళ్ళీ ఫస్ట్ పార్ట్కి అయితే వద్దాం. ఐస్ అనేది చెప్పిన కదా ఫ్రెండ్స్, నేను ఐస్ అనేది వేసేద్దాం. నేనైతే సైలెంట్ ఐస్ అయితే వేస్తున్నాను, అంటే నార్మల్గా చూస్తున్నట్లయితే వేస్తున్నాను. మీరు హ్యాంగ్రీ కావాలంటే నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను ఎట్లా చేయాలో. ఐస్ గురించి, నోస్ గురించి, మౌత్ గురించి, లిప్స్ గురించి అయితే చూపెడతా నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే నేను సైలెంట్గా అయితే వేస్తున్నాను. హెయిర్ అయితే మనమైతే ఏమనేది వేయట్లేదు. నెక్స్ట్ ఈ పార్ట్కి అయితే వద్దాం. ఈ పార్ట్లో మనకి ఇట్లా కొంచెం సైడ్కి అనేది తీసేసుకొని ఇట్లయితే ఈడు వరకు సెకండ్ లైన్ కంటాలి ఫ్రెండ్స్ ఎట్లా చేసి. కానీ ఇక్కడ సెకండ్ లైన్ కంటలే కదంటే మనం ఎంత పెద్ద తీసుకున్నా ఏం కాదు. కానీ ఇక్కడ నేను చిన్నగా తీసుకున్నా, మీరు కొంచెం పెద్ద తీసుకోవాలి ఐస్, ఎందుకంటే పెద్ద ఉంది ఆ బాడీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ కూడా ఐస్ అనేది చేసేసినాం. హెయిర్ అంటే మీకు ఇలా వేసుకోవచ్చు, కానీ నీట్గా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను హెయిర్ కూడా. నెక్స్ట్ ఒకటి నోస్ దగ్గరికి వెళ్ళి ఉండాలి. ఇదైతే కొంచెం పోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్. ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం వేసిన డ్రాయింగ్స్ని నేనైతే స్కిట్ అనేది చేస్తాను. అంటే ఇప్పుడు కొన్ని షార్ట్స్ పెడతాను చూడండి. షార్ట్స్ అంటే యూట్యూబ్ షార్ట్స్ కాదు, కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తుంది దీంట్లో. ఎలా వచ్చింది డ్రాయింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంతసేపు చూసినందుకు. మీరు ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్, గేమింగ్ వీడియోస్, వ్లాగ్స్ అవన్నీ ఇంకా చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. మా ఛానల్ కొత్త ఛానల్ ఏవి గేమ్ ప్లేస్, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.